బోను ఉన్న ముద్దాయిని నేను జడ్జిని కదా, సీరియస్గా అడిగాను. ఏమయ్యా, పట్టపగలు ఆ ఇంటి తలుపులు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డావంట. పోలీసులు నిన్ను తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. నువ్వేం చెప్పదలుచుకున్నావు అడిగాడు. అతను ఇలా తల ఉంచుకొని, నాకు పట్టపగలే కళ్ళు కనపడతాయి జడ్జి గారు, నాకు రేచకటి 6 తర్వాత నాకు నేనే కనపడను. దయచేసి అంగవికలాంగుల కోటాలో నన్ను నిర్దోషిగా ప్రకటించి విడుదల చేయండి సార్ అని కన్నీళ్ళు పెట్టుకుంటే, నేను జాలిగుండేవాడిని కదా. వెంటనే అతను రిలీజ్ చేసి అతను తీసుకొచ్చిన పోలీసులకి ఒక్కొక్కరికి 1000 రూపీస్ జరిమానా విధించి, ఆ జరిమానా ఆ దొంగకి ఇచ్చి పంపించండి అని తీర్పిచ్చాను.